నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు బొబ్బిలి, రాజ్యం, గజపతి నగరం, చిబురుపల్లి బులెటిన్ పాయింట్ చూస్తే జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభిస్తున్న శ్రీనివాసరావు గొల్లపల్లి జిల్లా స్థాయి ఓపెన్ ఛాంపియన్లో అండర్-7 పోటీలు నిర్వహించారు. అంటే చిన్నపిల్లలకి పోటీలు ప్రారంభిస్తున్న ఇక్కడ ఈ కథనంలో శ్రీనివాసరావు గారు చూస్తూ ఉన్నాం. అలానే ఇంకొక కథనంలో మనం చూస్తే ఆశీలు చెల్లించిన కష్టాలైన గజపతి నగరం జాతీయ రహదారి పక్కన ఉదయం సాయంత్రం కూరగాయలు అమ్మేవారి పరిస్థితి దయనీయంగా ఉంది. చినుకులు పెడితే వరద వారిని వెంటాడుతూ ఉంది. కొనేవారు ఆసక్తి చూపడం లేదని, కూరగాయల్లో నాణ్యత దెబ్బతింటుందని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆశలు చెల్లిస్తూ ఉన్నారు. వర్షాలు పడితే ఈ కూరగాయల పైన వరద రావడంతో కూరగాయలు మొత్తం కూడా దెబ్బతింటూ ఉన్నాయి. అమ్మేవారు కానీ కొనేవారు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కథనంలో చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. ప్రారంభించి పక్కన పెట్టేశారు. 40 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎన్నికల ప్రకటనకు ముందే మార్చి 11 అప్పటి ఎమ్మెల్యే సమ్మింగి వెంకటచరపల్లి ప్రారంభించారు. కానీ విద్యుత్తు, తాగునీరు వంటి సౌకర్యాలు లేకపోవడంతో దాన్ని వినియోగించకుండా పక్కన పెట్టారు. సిబ్బంది పాత పంచాయతీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పంచాయతీ కార్యాలయం సచివాలయం అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. 40 లక్షల రూపాయలతో గత పాలకులు స్థాపించడం, తర్వాత నిర్మించడం అంతా కూడా పూర్తయింది. కానీ అక్కడ తాగునీరు, విద్యుత్తు అనేది సౌకర్యాలు లేకపోవడంతో పాత భవనాల్లోనే ఇంకా సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు. అంటే దీన్ని గాలికి వదిలేసినట్టుగా తెలుస్తూ ఉంది. శిథిల వ్యవస్థలో ఎంఆర్సీ భవన్ దత్తిరేజర్ ఎంఆర్సీ భవన్ శిథిల వ్యవస్థ చేరుకుంది. లోపల పైకప్పు పూర్తిగా పెచ్చులూడిపోతున్నాయి. ఇక్కడ ఈ ఎంఆర్సీ భవనం అయితే శిథిల వ్యవస్థకి వస్తున్నట్టుగా, దీనికి మరుగుదొడ్లు మూలాలకు కూడా అనేకమైన లేకపోవడంతో దీన్ని శిథిల వ్యవస్థలో వదిలేశారు. అంటే ఇలాంటి భవనాలను ఏవైతే శిథిల వ్యవస్థలో ఉన్నాయో వాటిని తొలగించి కొత్త భవనాలు నిర్మిస్తే అక్కడ ఎవరైనా సరే ప్రజా సమస్యల గురించి కానీ దానికి సంబంధించిన ఎవరైతే దాన్ని నిర్మించుకుంటారో వాటి గురించి సమస్యల పరిష్కారం అవడానికి, అలాగే కొత్త భవనాలు నిర్మించడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుంది. ఇలా పాత భవనాలు వదిలేయడం, పాఠశాల చీకటిపేట పంచాయతీ పరిధిలోని మోదుగొలస పాఠశాలలో భవనం లేక వంటగదిలోని ఉపాధ్యాయుడు విద్యార్థులు పాఠాలు బోధిస్తూ ఉన్నారు. పాత పాఠశాల భవనం శిథిల వ్యవస్థ చేరుకుండడంతో సుమారు 5 ఏళ్ల కింద దాన్ని విడిచిపెట్టేశారు. అప్పటి నుంచి వంటగదిలోనే కొనసాగిస్తున్నట్టుగా, అంటే తెరల మండలం చీకటిపేటలో మోదుగొలసలో పాత శిథిల వ్యవస్థలో ఉన్న భవనాన్ని వదిలేసి ఇక్కడ ఉపాధ్యాయులు అయితే మాత్రం పిల్లలకి వంటశాలలోనే పాఠాలు చెప్తూ ఉన్నారు. దాన్నే కంటిన్యూ చేసేస్తున్నారు. అంటే అక్కడ పాత భవనం అనేది ఉండడం, దాన్ని అక్కడ శిథిల వ్యవస్థగా పిల్లలకి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళీ అక్కడ ఏమైనా హానికరం జరుగుతుందని అక్కడ ఉపాధ్యాయులందరినీ తీసుకుని వెళ్ళి దానికి సంబంధించింది కాకుండా పక్కనే ఉన్న వంటగదిలోనికి వెళ్ళి పాఠాలు చెప్తూ ఉన్నారు. అక్కడ పాటలు అయితే దాన్నే కంటిన్యూగా చేసేస్తున్నారు. కానీ అది అయితే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ స్కూల్ పిల్లలకు చదువుకోవాలంటే చక్కని వాతావరణం ఉంటే విద్య అనేది ఉపాధ్యాయుడు కూడా చక్కగా చెప్పగలడు. దీనిపైన కూడా అధికారులు అయితే మనం తప్పనిసరిగా స్పందించవలసిన అవసరం ఉంది. అలాగే ఎంపీ ఆదేశాలతో మార్గం సుగమం. జీలుగవలసలో గిరిజన గ్రామానికి మంగళవారం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు గారు నడిచి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్గమైన ఇరువైపులు ఉన్న తుప్పలను గుర్తించి తొలగించాలని, రోడ్డు బాగు చేయాలని అధికారులకి ఆదేశించారు. అంటే మొన్న బొబ్బిలి వచ్చినప్పుడు ఎంపీ గారు అయితే మాత్రం కొన్ని ఆదేశాలు చేశారు. నేను గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మాత్రం ఉన్నాయో మాకు అయితే సంబంధం లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరిగా విజయనగరం జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తక్షణమే దానిపై అధికారులు పనులు ప్రారంభించండి. దానికి సంబంధించిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో నుంచి మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రధాన అంశంగా చూస్తే రోజుకో రూపంలో సైబర్ నేరగాలు. మీరు లక్షల్లో పెట్టుబడి పెడితే ఖాతాలోకి 10 లక్షలు వస్తుంది, మీరు 12 లక్షలు ఖర్చు చేస్తే మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి సైబర్ నేరగాలు దోపిడీ చేసేస్తున్నారు. రోజుకో రూపంలో అవతారం ఎత్తి డబ్బులు కాజేస్తున్నారు. ఇది ఎక్కువగా బొబ్బిలి, గజపతి నగరంలో ఈ తరాల కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. బ్యాంకుల్లో మీ లావాదేవీలు నిలిచిపోతున్నాయని ఏటీఎం కార్డులు సరిచేయాలని కార్డు నెంబర్లు, పాస్వర్డ్లు తెలుసుకుని మోసం చేసేస్తున్నారు. ఇదైతే నేరగాళ్ళు, సైబర్ నేరగాళ్ళు అయితే మాత్రం పేటరేగిపోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకనంటే వీళ్ళైతే మాత్రం వీళ్ళ నుంచి మీరు మోసపోకండి. వీళ్ళు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో నుంచి ఖాతాలన్నీ కూడా నిలిచిపోతూ ఉన్నాయి. మీరైతే మాత్రం మీ యొక్క ఏటీఎం కార్డులు కానీ మీ అన్నోన్ నెంబర్లు మాత్రము, తర్వాత ఫేక్ కాల్స్ని, తర్వాత వాళ్ళ యొక్క మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళ మాటలు మాత్రం నమ్మి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నమ్మవద్దు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళంతా సైబర్ నేరగాలు ఇప్పటికే పోలీసులు అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఆశావాదులు అయితే మాత్రం మోసపోతూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మీకు ఎవరైనా సరే ఒక ఫేక్ కాల్ చేస్తే మాత్రం అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ
ఎస్ఐ గారికి కానీ లేకపోతే అక్కడ ఉన్న సిబ్బందికి కానీ కలిస్తే ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఇప్పటివరకే చాలామంది మోసపోతూ ఉన్నారు. అలాగే అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా ఈ సైబర్ నేరగాలు పెట్టలేకపోతూ ఉన్నారు. దీన్ని అయితే మాత్రం కట్టుదిట్టం చేయవలసిన బాధ్యత ఒక పోలీస్ యంత్రాంగమే కాదు, సామాజిక బాధ్యత కూడా ఇది మన తరపు నుంచి కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.